పలానా కాడ ఊరికి తొవ్వలేకుంటే కొండను దవ్వి తలా ఇంత చెందాలేసుకొని రోడ్డు వేసుకున్న ఊరోళ్ళు, ఇంకోతన వాగుదాడతాను తిప్పలైతుందని కట్టెలతోని బిజ్జి కట్టుకున్న గ్రామస్తులు, షేండ్లకు పోతానికి దారి లేక తీగల బిజ్జి కట్టుకున్న రైతులు అని ఇట్లా చాలా ముచ్చట్లు చూసినాం. అట్లనే ఓ ఊరోళ్ళంతా కలిసి ఏం చేసిరో తెలిస్తే శబాష్ అంటారు పక్క. ఎంతసేపు ఊరిస్తావు, అసలు ముచ్చట ఎంతో చెప్పరాదు అంటురా. చూడుర్రి చూడుర్రి. ఇంగ్లీష్ టైమ్స్ ఇరగదీస్తుండ్రని ప్రైవేట్ బడి అనుకునేరు, పక్కా సర్కార్ బడే. 5 ఏళ్ల కింద చాలా సర్కార్ బడులు లెక్కనే ఈ బడుల సుత 5 మంది 10 మంది పిల్లలే ఉంటుండే. మరున్నట్టుండి గింతగానం ఎట్లా పెరిగినరు అంటారా? అంతా ఊరోళ్ళ పుణ్యమే. ఆవ్ నిజామాబాద్ జిల్లా కోరట్పల్లి తండాలున్న ఒక్కటే ఒక్క సర్కారు చిన్న బడిది. అందరు ప్రైవేట్లకు తోలుతుండే వరకు మూసేసే కాడికి వచ్చింది. ప్రైవేట్ బడులు చాలా దూరమట. చెల్ వేలకు వేలు ఫీజులు కట్టి గంత దూరం దోలుడేందని ఊర్లున్న బడిని బాగు చేసే కార్యం ముంగటేసుకున్నారు. వేలకు వేలు ఫీజు కట్టేసి పిల్లలు ఇక్కడ నుంచి స్కూల్కి పోయి మళ్ళీ రావాలంటే టైర్డ్ అయిపోతున్నారు. పొద్దున పికప్ ఏమో 7 గంటలకు చేసుకొని సాయంత్రం ఈవినింగ్ ఏమో 6 గంటలకు రావడం వల్ల వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెడతలేరు అన్నట్టు. ప్రైవేట్ల చదువు సుత చక్కగా లేకుండేనట. ఊరంతా కలిసి పిల్లలను బయటికి దోలొద్దని తీర్మానం చేసిండ్రు. అంతేకాదు బడికి పోరాలను తప్పించిన అమ్మా నాయనలకు దండుగేస్తారట. నీ కొడుకు ఒక్కనా రాకపోతే ఇన్ని రూపాయలు జుర్మానా వేయాల. జుర్మానా వేసిన పైసలు కూడా పిల్లలకు పనికిస్తాయని చెప్పి అలా ఇంత భయం పెట్టించి ఊరోళ్ళంతా కలిసి బడిని బతికించుకుంటానికి పిల్లల్ని షరీక్ చేసి అర్రలు కట్టించి 2 టీచర్లుంటే ఇంకో 2 విద్యా వాలంటీర్లను పెట్టి ప్రతి నెల 2వ తారీఖు నాడు జీతాలు సుతా ఇస్తుర్రంటే చూడుండ్రిగా. పోరల బడి డ్రెస్సుల కాంచెల్లి పగటి బువ్వ, పొద్దుగాల జావా, కడమ సౌలతులన్నీ ఊరోళ్ళే చేస్తుండ్రు. పహారీ గోడ లేకపోవడం వల్ల పిల్లలు ఇక్కడ అటు పరిగెత్తడం వల్ల పహారీ గోడ నిర్మించుకున్నాము. నిరుడు బగ్గ మంది గురుకులాలలో సీట్లు కొట్టుట్లా 5 మంది నుంచి 50 మంది పెరిగిండ్రు పిల్లలు. గత సంవత్సరం మా పాఠశాల నుండి 4వ తరగతి అందరి విద్యార్థులు గురుకుల సీట్లు సాధించడం వల్ల ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. అప్పటి నుండి వాళ్ళు మాకు ప్రోత్సహిస్తున్నారు. మొత్తానికి వాళ్ళ కాలే గొట్టు రూల్స్ పెట్టుకొని తలా ఇంత చందాలు వేసుకొని బడి నడుపుతుండ్రు. సర్కారు ఇంకో 2 టీచర్లను పంపితే బాగుంటదని కోరుతున్నారు. 2 ఉన్నారు కాబట్టి 5th క్లాస్ దాకా ఉన్నది. ఇద్దరిని గవర్నమెంట్ స్కూల్ నుంచి అంటే గవర్నమెంట్ నుంచి 2 పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పోరలను ఎంత ఎక్కువ ఫీజు ఉన్న ఈ స్కూల్ కు పంపితే అంత ఇలువ అని ఫీల్ అవుతున్న ఈ రోజులల్లా అందరికందరూ సర్కారు బడికి దోలుడే కాకుండా బడికి ఏం కావాలన్నా ఆర్చుకుంటున్నారంటే గిరేట్ అంటే గిరేట్ పోన్రీ.